జమ్మూ కాశ్మీర్ వరకు భారతదేశం యేసుని కనుగొనునా. కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు భారతదేశం యేసుని కనుగొనునా. దేశము మన దేశము యేసుని కనుగొనునా. దేశము మన దేశము యేసుని కనుగొనునా. లోక జీవితం అశాశ్వతం, వేగమే గతించును. లోక రక్షకుడేసుని రాకడ సమీపము. దేశము నశించుచుండగా మౌనము దాల్చెదవా. దేశము నశించుచుండగా మౌనము దాల్చెదవా. కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు భారతదేశం యేసుని కనుగొనునా. భారము కలిగి ప్రార్థించెదం, హృదయము కృమ్మరించెదం. త్యాగముతో మనం జీవించెదం, దేవుని సేవించెదం. యేసుక్రీస్తునకై జీవితమర్పించెదం. యేసుక్రీస్తునకై జీవితమర్పించెదం. కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు భారతదేశం యేసుని కనుగొనునా. భూమి అంత ఎల్లప్పుడూ యేసుని చాటెదము. పాపము బాపిన యేసుని సాక్ష్యమిచ్చెదము. ఆయుష్కాలమంతా పాడి పొగడెదము. మన ఆయుష్కాలమంతా పాడి పొగడెదము. కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు భారతదేశం యేసుని కనుగొనునా. కన్యాకుమారి నుండి జమ్మూ కాశ్మీర్ వరకు భారతదేశం యేసుని కనుగొనునా. దేశము మన దేశము యేసుని కనుగొనునా. దేశము మన దేశము
యేసుని కనుగొనునా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. బెరక పరిచర్య వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దినము ఏర్పాటు చేసిన పాఠ్యాంశము కీర్తనాకారుడు రాసిన 116వ కీర్తన 8వ వచనము 9వ వచనము మనం ధ్యానం చేద్దాం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. చిన్న ప్రార్థన చేసుకుంటాను. ప్రభువైన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి, ఈ దినమున ప్రభువా అయా నాయన ఈ కీర్తన ధ్యానించడానికి ఇష్టపడుచుండగా నాయన నా మాటగా నీవు ఉండండి. వినగల చెవులు, గ్రహింపుగల ఆత్మలు వినుచున్న ప్రతి బిడ్డకి నువ్వు అనుగ్రహించిన ఆయన అయా నాయన ఈ వాక్యం ద్వారా ప్రభు అనేక మంది ఆశీర్వింపబడేలాగున నీ కృప కనికరము దయచేయమని వేడుకొంచు. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ 116వ కీర్తన మనం చూసినట్లయితే కొంతమంది కామెంటేటర్స్ దావీదు రాసినట్లుగా, మరికొంతమంది వేరొక రాజు లేకపోతే దేవుని భక్తుడైనటువంటి వాడు రాసినట్లుగా చెప్తూ ఉంటారు. ఎవరు రాసినప్పటికీ భక్తుడు ఏ విధంగా దేవుని ద్వారా కార్యము పొందుకున్నాడో, దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుకున్నాడో ఆ యొక్క సాక్ష్యాన్ని ఈ గ్రంథంలో, ఈ యొక్క అధ్యాయంలో వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితాల్లో జరిగిన ఎన్నో కార్యములకు దేవుణ్ణి మనం స్తుతించాలి, ఆరాధించాలి. అందుకే భక్తుడు 116వ కీర్తనలోనే 12వ వచనంలో రాస్తూ ఉంటాడు, యెహోవా నీవు నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమి చెల్లించగలను అని రాస్తూ పాడుతూ ఉంటాడనమాట. అదేవిధంగా మనం కూడా మన జీవితాల్లో దేవుడు చేసిన ఉపకారములకు మనం ఏమి చెల్లించగలమో అని ఆలోచిస్తే ఆయనకు సాక్షులుగా మనం బతకాలన్నమాట. మన సంఘంలో కానీ, వీధిలో కానీ దేవునికి ఒక సాక్షిగా, ఆయన మన జీవితాల్లో చేసిన అద్భుత కార్యములకు సాక్షిగా మనం ఉండాలి. అలాగున మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మన సంఘం కూడా ఆశీర్వదింపబడుతుందని నేను మనవి చేస్తున్నాను. అయితే ఎవరు రాసినప్పటికీ, ఈ కీర్తన ఎవరు పాడినప్పటికీ అందులోని సారాంశం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. భక్తుడు దేవుని ఏ విధంగా ఆరాధించాడో మనల్ని ఆ రీతి ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. ధ్యానంలోకి వెళ్ళినట్లయితే 116వ కీర్తన 1వ వచనం మనం చూద్దాం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. అంటే ఇక్కడ భక్తుడిచ్చిన స్టేట్మెంట్లో మొట్టమొదట మనం గ్రహించవలసింది ఏంటంటే ఆయన సజీవుడు అన్నమాట. ఇదిగో మృతుడనైతిని కానీ యుగయుగములకు సజీవుడును అని దేవుడు చెప్పినట్లుగా ప్రకటన గ్రంథంలో ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మనల్ని చూచున్నాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు కాబట్టి మన మొరలను ఆలకిస్తున్నాడు, మన విన్నపములను ఆలకిస్తున్నాడని భక్తుడు చెప్తున్నాడు. ఆయన సాక్ష్యం ఇస్తూ నా మొరను ఆలకిస్తున్నాడు అంటున్నాడు అన్నమాట. మొర అంటే దుఃఖముతో, కన్నీటితో, వేదనతో ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. భయంకరమైన పరిస్థితి ఉందేమో అన్న విషయం మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. అందుకే పాస్ట్ టెన్స్లో చెప్తున్నాడు, అంటే నా యొక్క ప్రార్థనను ఆయన ఆలకించాడు, ఇట్స్ డన్ అన్నమాట. ప్రార్థనను ఆలకించాడు కాబట్టి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఆ యొక్క సిచ్యువేషన్ని ఎక్స్పీరియన్స్ అయ్యాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా వచ్చిన యొక్క ఆలోచన, దాని ద్వారా వచ్చిన యొక్క ప్రేమ మనం చూస్తున్నాం అన్నమాట. దేవుని పైన ఎంత అపరిమితమైన ప్రేమ కలిగి ఉన్నాడో, క్రీస్తు మనకు ప్రేమ చూపించి పరిమళ సువాసనగా మారాడని ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు. పరిమళ తైలముగా క్రీస్తు మనల్ని ప్రేమించి మారినట్లుగా మనం కూడా అదేవిధంగా దేవుడిని ప్రేమించి పరిమళ సువాసనగా మారాలని భక్తుడు చెప్తున్నాడు. 2వ వచనం మనం చూసినట్లయితే ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును అంటున్నాడు. అంటే ఆయన నాకు చెవియొగ్గెను, నా ప్రార్థనను ఆలకించాడు కాబట్టి. యోబు గ్రంథంలో మనం ఆయనతో సహవాసము కలిగి ఉండుట సమాధానము మనకు కలుగు చేస్తుంది కాబట్టి అది మనకు మేలు కలుగును, దాని ద్వారా మనకు మేలు కలుగును అని భక్తుడు రాస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు, మనం ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడు కనుక మనకు మేలు కలుగుతుంది. అందుకే భక్తుడు ఒక తీర్మానం చేసుకుంటున్నాడు ఇక్కడ, కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును. నా జీవితకాలం అంతా
ఒకవేళ మనం అస్వస్థతకు గురైనప్పుడు, మనం ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు, మనలను ఆయన స్వస్థపరిచినప్పుడు, మందుల ద్వారా వైద్యం ద్వారా మనం స్వస్థపరిచినప్పుడు మనకు ఒక నమ్మకం ఉంటుందన్నమాట. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఆ యొక్క వైద్యుడి దగ్గరికి మనం వెళ్తే మనము స్వస్థపడతామన్నమాట అని ఒక నమ్మకం మనకు కలిగినప్పుడు మనము మరలా అదే వైద్యం దగ్గరికి వెళ్తాం. అదేవిధంగా దేవునితో మనం తీర్మానం చేసుకోవాలి. మన జీవితంలో ఎప్పుడైతే మనము కార్యాన్ని దేవుడు మన జీవితాలు జరిపించాడో ఆ మరుక్షణం మనం చేసుకోవాల్సిన తీర్మానం ఏమిటంటే, నేను నీతో సహవాసం చేస్తాను, నేను దేవునితో సహవాసం చేస్తాను, నా జీవితకాలం అంతా నేను దేవుడిని సేవిస్తాను, దేవునికి మొర్ర పెడతాను. ఎందుకంటే నా దేవుడు జీవము గల దేవుడు, శాశ్వతంగా ఉండే దేవుడు, ఆదియు అంతమై ఉన్న దేవుడు కాబట్టి నా ప్రార్థనను ఆలకించువాడు ఆయన మాత్రమే అని సత్యాన్ని మనము గుర్తెరగాలి. 3వ వచనం మనం చూసినట్లయితే ఆ కీర్తనకారుడు పడిన బాధ ఏంటో మనకు తెలుస్తుందన్నమాట. చదువుదాం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను అంటున్నాడు. ఒకవేళ భక్తుడు మరణముకు సమీపముగా ఉన్నాడేమో, శత్రువులు ఆయన చంపుదామని పన్నాగములు పన్నుచున్నారేమో, లేకపోతే ఒక రాజు అయి ఉండి సైన్యముతో యుద్ధానికి వెళ్ళినప్పుడు మరణాపాయ స్థితిలో ఆయన ఉన్నాడేమో. రాస్తున్న మాటలు ఏమిటంటే, మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదలు నన్ను పట్టుకొని ఉండెను అంటున్నాడు. శ్రమయు బాధ నాకు కలిగెను. ఎంతటి దుఃఖముతో దేవునికి మొర్ర పెడుచున్నాడో ఆ యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ రాస్తున్నాడు భక్తుడు. హిజ్కియాను మనం ఆలోచన చేసినట్లయితే, యూదా సామ్రాజ్యానికి 13వ రాజుగా హిజ్కియా ఉన్నాడు. ఆ యొక్క ముందు రాజులు అందరూ దేవునికి వ్యతిరేకంగా అవిధేయతగా ఉంటూ దేవుని చెప్పిన కార్యములు ఇంత ప్రకారం జరిగించక మరణించినప్పటికీ హిజ్కియా ఆ యొక్క అవిధేయత అంతటిని వదిలి దేవునికి సమీపముగా, దేవునికి విధేయుడై జీవించినట్లుగా మనం చూస్తున్నాము. ఆ విధంగానే దేవుడు చెప్పినట్లుగా చేసి యుద్ధంలో కూడా గెలిచినట్లుగా మనం చూస్తున్నాము. అటువంటి రాజుకు ఒక అపాయకరమైన పరిస్థితి ఎదురైందన్నమాట. ఎప్పుడైతే యెషయా ప్రవక్త హిజ్కియా దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు మరణించబోచున్నావు, నువ్వు చావబోచున్నావు, నీ సామ్రాజ్యాన్ని అంతటినీ చక్కబెట్టుకో అని చెప్పినప్పుడు ఎంతో దుఃఖము, ఎంతో వేదనతో ఆ యొక్క గోడ వైపు తల తిప్పుకొని ప్రార్థిస్తాడు. అయ్యా నీకు విధేయతగా ఉంటున్నాను, అయ్యా శ్రమలలో కూడా నిన్ను ఆశ్రయించాను తండ్రి, నువ్వు నాకు జవాబు దయచేసిన వాడవు, ఈ పరిస్థితి నుంచి నాకు విడుదల దయచేయమని దేవుని సన్నిధిలో దేవుని పాదాల చెంతపడి మ్రొక్కినప్పుడు ఆ యొక్క యెషయాతోనే మళ్ళీ చెప్పిస్తాడు. అంటే 15 సంవత్సరాలు నీ ఆయుష్ పెంచడం జరిగింది అని చెప్పినప్పుడు ఎంతో సంతోషిస్తాడు, దేవునికి మ్రొక్కుతాడనమాట. ఎందుకంటే సజీవుడైన దేవుడు, సమస్తము ఆయన ఆధీనంలో ఉన్నది కనుక ఆయన ఏదైనా చేయగల దేవుడు కాబట్టి మనం ఆయనను మ్రొక్కాలి. హిజ్కియా ఆ విధంగా ఆ యొక్క మరణ బాధ నుండి విడుదల పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ యోనాను మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే ఆ యొక్క చేప కడుపులో ఉంటున్నాడో ఆ యొక్క భయంకరమైన పరిస్థితి, అంటే దేవునికి అవిధేయతగా వెళ్ళి దేవుని చెప్పిన మార్గమును అనుసరించక వేరొక మార్గమును వెళ్ళుచుండగా ఎప్పుడైతే చేప కడుపులో ఉన్నాడో, పాతాళ గర్భం నుండి నేను కేకలు వేయగా ఆయన నా మొర ఆలకించును అని చెప్తాడు అనమాట. పాతాళ గర్భం, మరణ బంధము నుండి ఆయన ప్రార్థించినట్లుగా. ఒకవేళ ఆ సిచ్యువేషనే ఇక్కడ భక్తుడికి ఎదురయ్యిందేమో. ఇట్స్ ఎ బాడీలీ పెయిన్, శరీర సంబంధమైన బాధ, ఇట్స్ ఎ గ్రీఫ్ అని చెప్తూ ఉంటాడు. అటువంటి పరిస్థితి ఎదురైందేమో, ప్రార్థన చేస్తున్నాడు అనమాట. అయ్యా ఈ మరణ బంధం నుండి నన్ను విడిపించు. ఒకవేళ ఇటువంటి పరిస్థితి మన జీవితంలో ఎదురవుతుందేమో, మనం ఎంతో నిలకడగా ఉండాలి, విధేయత కలిగి. శ్రమయు బాధ దుఃఖము వచ్చినప్పటికీ మనము దేవుడిని పట్టుకుంటే ఆయన మనల్ని ఎటువంటి పరిస్థితినైనా విడిపించగల సమర్థుడు. ఒకవేళ రెండో విధంగా మనం ఆలోచన చేసినట్లయితే, స్పిరిచువల్ పెయిన్, ఆత్మ సంబంధమైన దుఃఖము వచ్చి ఉండొచ్చేమో. దావీదు జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే, ఎప్పుడైతే బెత్షెబాతో పాపము చేశాడో ఆ తరువాత దేవునికి ఉగ్రతకు గురయ్యాడు అనమాట. నాతాను ప్రవక్త చెప్తూ ఉంటాడు, అయ్యా నువ్వు చేసిన పాపం ఇది, ఉపమాన రూపంలో చెప్తూ ఉంటాడు అనమాట. దావీదు కనువిప్పు కలిగినప్పుడు ఆ రాత్రి ఉపవాసముతో కన్నీటి ప్రార్థన, దేవుని సన్నిధికి వెళ్ళి మోకాలతో ఉపవాస ప్రార్థన చేస్తాడనమాట. అయ్యా నేను తప్పు చేశాను, నా అతిక్రమలను తుడిచివేయి, హిమము కంటే తెల్లగా నన్ను చేయ అంటాడు. 51వ దావీదు కీర్తన మనం చూసినట్లయితే, హిమము కంటే నన్ను తెల్లగా చేయమని.
దేవుని పాదాల చెంతపడి వేడుకుంటాడనమాట. 10వ వచనం మనం చూసినట్లయితే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము అంటాడు. అంటే దేవుని సన్నిధికి దూరం అయిపోతే పరిస్థితి ఏ విధంగా మారుతుంది, ఏది విధమైన పరిస్థితులు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసు అన్నమాట. ఆ రక్షణను కోల్పోతున్నానేమో అనే బాధ, దుఃఖము, ఆ యొక్క పాతాళంలోనికి నేను త్రోసివేయబడతానేమో, నా పాపం బట్టి నేను ఇంకా అధికమైన శ్రమలను నేను పొందుతానేమో, దేవునికి దూరంగా వెళ్ళిపోతానేమో అనే బాధ, దుఃఖముతో దావీదు మహారాజు ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు అనమాట. నీ సన్నిధి నాకు దూరం చేయొద్దని. ఈ విధమైన దుఃఖం మనకి ఎంతో అవసరం. మన అతిక్రమములను ఆయన ఎదుట ఒప్పుకునే అనుభూతి మనకు కావాలన్నమాట. అందుకే భక్తుడు రాస్తూ ఉంటాడు, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటాడు. భక్తులు అనేక విషయాల్లో తప్పిపోయినప్పటికీ వారి అతిక్రమములను దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన వారై ఉండగా దేవుడు వారిని కనికరించి ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అందుకే అపోస్తలుడైన పౌలు రాస్తాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయను అంటుంది. అంటే కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తూ ఉంటాడు పౌలు, అయ్యా మీరు దుఃఖపడుచున్నారు కానీ నేను సంతోషిస్తున్నాను, మీరు దుఃఖపడుతున్నందుకు నేను సంతోషించట్లేదు, కానీ మీ దుఃఖము మారు మనస్సును కలుగు చేసినందుకు నేను సంతోషిస్తున్నాను అంటాడనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 7వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, మీరు దుఃఖపడితిరని సంతోషించట్లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితిరని ఇప్పుడు సంతోషించుచున్నాను. 10వ వచనం మనం చూసినట్లయితే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును అంటాడు. దుఃఖం ఏ విధంగా ఉండాలంటే, నా పాపములను విడిచిపెడుచున్నాను అని దేవుని దగ్గర ఒప్పుకొని అనుభూతి కావాలన్నమాట. ఇక ఎన్నడూ ఆ పాపము, ఆ యొక్క పరిస్థితి నేను ఎదుర్కోదలుచుకోలేదు అనే స్థితి దేవుని దగ్గర ఒక ఒప్పందం అనేది మనము చేసుకోగలగాలన్నమాట. ఏ విధమైన స్థితి భక్తుడు ఎదుర్కొంటున్నాడేమో. ఈ యొక్క భక్తుడు కీర్తనకాడు రాస్తున్నాడు, శ్రమయు దుఃఖము నాకు కలిగిన అంటున్నాడు అనమాట. ఇక మారు మనసు పొందాలనే ఆశతో భక్తుడు ఉన్నాడేమో అనే ఆలోచన మనము చేసుకోవాలి. ఈ విధంగా ఈ 2 పరిస్థితులు, శారీరకంగా అయినను లేకపోతే ఆత్మానుసారమైన స్పిరిచువల్లీ పెయిన్ అయినా కానీ మనం పొందినట్లయితే, మనం దేవుని పాదాలు చెంత పడినప్పుడు ఆయన మనం ఆలకించే దేవుడు. కానీ మనం చేయవలసిందల్లా ఆయనకు విధేయత చూపించడమే, ఆయన మార్గంలో మనం నడవడమే మనం చేయవలసిన మొదటి పని. 4వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపింపుము, యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టుచున్నాను అంటున్నాడు అనమాట. దయచేసి నా ప్రాణమును విడిపింపు అంటున్నాడు. జీవ మరణములు ఆయన ఆధీనంలో ఉన్నాయి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చూసినట్లయితే, పాతాళ లోకపు తాళపు చెవులు కలిగి ఉన్నాడని దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట. ఈ యొక్క 1వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, నేను మొరటివాడను, కడపటివాడను, జీవించేవాడను. అదే 18వ వచనం మరి మధ్య భాగం నుంచి మనం చూసినట్లయితే, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అంటున్నాడు. పాతాళ లోకపు తాళపు చెవులు స్వాధీనంలో ఉంచుకున్న దేవుడు మనల్ని మరణం నుండి తప్పించగల సమర్థుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే తెలుగులో యెహోవా అని సంబోధించారు. అయితే ఇంగ్లీష్ బైబిల్లో లార్డ్, ఐ కాల్ అపాన్ ది లార్డ్ అని రాస్తూ ఉంటాడనమాట. దానికి అర్థము ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనంలోనే, యెహోవా నామమును బట్టి నేను మొర్రపెట్టి తిని, ఐ కాల్డ్ అపాన్ ది లార్డ్ అంటారు. అక్కడ లార్డ్ అని సంబోధించడానికి గల కారణం ఏమిటంటే, రోమా సామ్రాజ్యంలో రాజుని ప్రభువు లేకపోతే ది లార్డ్, మై లార్డ్ అని పిలిచేవారు. అంటే రాజు ప్రజలను జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రజలు ఆయన చేసిన దాన్ని బట్టి రాజుకు గౌరవం ఇవ్వాలన్నమాట. సో ఆ యొక్క నిబంధన వారి మధ్య ఉండడం వలన వాళ్ళు లార్డ్ అని పిలుస్తారు. అయితే మనం చూసినట్లయితే దేవునికి ప్రజలకి, అంటే దేవునికి విశ్వాసులైన వారికి, దేవుని ప్రజలైన వారికి ఉన్న నిబంధన ఏమిటంటే, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు, మన మొర ఆయన ఆలకిస్తున్నాడు,
మనల్ని కాపాడుచున్న దేవుడు, మనల్ని ఎల్లప్పుడూ మనల్ని కాచి కాపాడుచున్న దేవుడు కాబట్టి మనం ఆయనకి గౌరవం, విధేయతగా మనల్ని ఆయన ప్రేమించి ఉండాలి అనే నిబంధన ఆయనకి మనకి ఉండడంతో ఇక్కడ ద లార్డ్ అని సంబోధించారనమాట. అందుకే భక్తుడు రాస్తున్నాడు, ఐ కాల్ అపాన్ ది లార్డ్, నా ప్రభువుకు నేను మొరపెట్టుచున్నాను, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ప్రాణమును విడిపించమని వేడుకొంచున్నాను అంటున్నాడు. ఆ యొక్క పాపం, లేకపోతే ఆ యొక్క సిన్, ఆ యొక్క పాపము ద్వారా ఆయన పాతాళంలో పడిపోవచ్చున్నాడు. ఆ యొక్క మరణ పరిస్థితి నుండి ఆయన పాతాళంలో పడిపోవచ్చున్నాడు. కాబట్టి ఆ మరణ వేదన నుండి నన్ను తప్పించు ప్రభువా అని ప్రార్థిస్తున్నాడు అన్నమాట. మన జీవితాల్లో అటువంటి అనుభవం మన ఎంతో అవసరం అన్నమాట. ప్రతి కుటుంబంలోనూ, ప్రతి పరిస్థితి, ప్రతి మనిషికి ప్రతి సమస్య, ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ మనం దేవునిని విడిచిపెట్టకుండా ఆయన చేయపట్టుకొని మనం నడిస్తే దేవుడు మనల్ని మరణం నుంచి తప్పించే దేవుడు. అందుకే ఎంతో క్లియర్గా ఈ 112వ కీర్తన నుండి 118వ కీర్తన వరకు దేవుని స్తుతిస్తున్నట్టుగా కీర్తనకారుడు రాస్తూ ఉంటాడు అన్నమాట. అందుకే ఆ యొక్క అధ్యాయాల్ని 112 నుంచి 118 అధ్యాయాల్ని హ్యాలెల్స్ అంటారు అన్నమాట. హ్యాలెల్స్ అంటే హల్లెలూయా అనే పదం నుంచి ఇవ్వబడింది. హ్యాలెల్స్ అంటే దేవుడు మహిమపరచబడును గాక, ఆయన స్తుతింపబడును గాక, అంటే ప్రేజ్ ది లార్డ్ అంటాం కదా. అందుకే దేవుడిని స్తుతించుట ఎంతో అవసరం మన జీవితంలో. ఆయనను స్తుతించుట, ఆయనను కీర్తించుట, ఆయనను ఆరాధించుట మన జీవితంలో ఉన్నట్లయితే దేవుడు మనకు సమీపంగా ఉంటాడనమాట. మన గృహాల్లో, మనం వెళ్ళు పరిస్థితుల్లో, మనం వెళ్ళు చోట్ల అన్నిటికీ ఆయన కృపాక్షేమాలను మనం వెంట నడిపిస్తూ ఉంటాడు. అందుకే కీర్తనకారుడు చాలా ఆనందంతో రాస్తూ ఉంటాడు 6వ వచనంలో, యెహోవా సాధులను కాపాడువాడు, నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. 7వ వచనం, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపు. అంటే ఒక నిశ్చయతకు వచ్చాడనమాట. ఆపదలలో ఆయన నన్ను కాపాడే దేవుడు కాబట్టి, నేను పాతాళంలో మరణం అవ్వకుండా దేవుడు నన్ను కాపాడేది కాబట్టి, ఇదిగో నేను ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఇప్పుడు విశ్రాంతిలో నేను ఉన్నానన్నమాట. విశ్రాంతిలో నేను వెళ్ళాను. నన్ను విడిపించిన దేవుడు, నాకు క్షేమమును విస్తరింపజేసిన దేవుడు నన్ను విశ్రాంతిలో ప్రవేశింపజేశాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప అనుభూతి కీర్తనకారుడు మనకి తెలియజేస్తున్నాడు. మనం చూద్దాం. అందుకే 8వ వచనంలో చెప్తున్నాడు, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు అంటున్నాడు. మరణము నుండి నా ప్రాణమును తప్పించాడు. నేను మరణం నుంచి దూరమయ్యాను, మరణం నుండి నేను విడుదల పొందాను కాబట్టి నన్ను కన్నీళ్లు విడవలసిన అవసరం నాకు లేదు. అందుకే కన్నీళ్లు విడివిటి నుండి నన్ను తప్పించాడనమాట. నేను ఏడవదలుచుకోలేదు, ఎందుకంటే నేను జీవంలోనికి ప్రవేశించబోచున్నాను. నా దేవుడు నన్ను రక్షించు దేవుడు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు జీవమగల దేవుడు కాబట్టి. ఆయన రాయి కాదు, వెండి బంగారము ఇనుము కాదు, కానీ సజీవుడై ఉన్న దేవుడు కాబట్టి. మరణించినను తిరిగి లేచిన దేవుడు, మరణపు ముళ్ళును విరిచిన దేవుడు కాబట్టి. నేను ఆరాధించిన దేవుడు సజీవుడు కాబట్టి నన్ను రక్షించగల సమర్థుడు అని విశ్వాసము భక్తుల్లో మనం చూస్తున్నాం అన్నమాట. అందుకే మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను, ఇంకెన్నటికీ నేను నా జీవితంలో నేను ఎన్నటికీ మరొకసారి దేవునికి అవిధేయునై ఉండను అని చెప్తున్నాడు అన్నమాట. అందునిమిత్తమై నా పాదములు జారవు. ఇంకా దేవుడు నా చేయి పట్టుకుని నన్ను నడిపించే దేవుడు కాబట్టి, ఆయనతో నేను నడుస్తాను కాబట్టి నేను ఎన్నటికీ పాపము చేయను, దేవునికి అవిధేయతగా ఉండను ఆయన నిశ్చయించుకొని చెప్తున్న మాటలు ఇది. సంతోషంతో చెప్తున్నాడు, జారిపడకుండా నా పాదం నేను తప్పించి ఉన్నావు కాబట్టి సజీవులను దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఐ వాక్ అలాంగ్ విత్ ది లార్డ్ అంటాడు అనమాట. నేను దేవునితో నడుస్తాను, దేవుని సన్నిధిలో గడుపుతాను అంటున్నాడు. హానోకు ఏ విధంగా దేవునితో కొనుపోబడ్డాడో మనం తెలుసు. దేవునికి ఇష్టడైన వాడిగా, దేవునితో నడిచిన బిడ్డగా హానోకు ఉంటున్నాడు అన్నమాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు నివసించు దేశంలో, మన పితరులు నివసించు దేశంలో, సజీవులున్న దేశంలో నేను నివాసం చేస్తానంటున్నాడు అన్నమాట. దేవుడు అబ్రహాంకి ఆశీర్వదించాడు అన్నమాట. అబ్రహాంను ఆశీర్వదించి నీ సంతానమును నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానము ద్వారా నీ వంశాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఆ సంతానము క్రీస్తే అనే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మెన్షన్ చేస్తాడు. సంతానం క్రీస్తు అంటే క్రీస్తుని సంతానం ద్వారా అబ్రహాము వంశావళిని ఆశీర్వదిస్తాను అంటాడు అన్నమాట.
అయితే అబ్రహాం వంశావళి, అబ్రహాం కుమారులు ఎవరంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు అబ్రహాం కుమారులే. అంటే దేవుని యందు విశ్వాసము గలవారు, అబ్రహాం విశ్వాసులకు తండ్రి కాబట్టి విశ్వాసము గలవారు ప్రతివాడు అబ్రహాము కుమారుడిగా తీర్పు నొందుతాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే అబ్రహాం వంశం అంతటినీ క్రీస్తు ద్వారా ఆశీర్వదిస్తానంటే క్రీస్తు ద్వారా సజీవులున్న దేశంలో మనల్ని ప్రవేశపెడతాడన్నమాట. ప్రభువైన యేసు క్రీస్తుని మనం విశ్వసించినట్లయితే, దేవుడిని మనం విశ్వసించినట్లయితే ఆయన ద్వారా మనలను సజీవులున్న దేశంలో నిలబెడతాడు. అయితే ఆ యొక్క నిశ్చయతలోకి ఈ యొక్క భక్తుడు వచ్చినట్లే మనం చూస్తున్నాం. సజీవులున్న దేశంలో నేను నివసిస్తాను, ఆయన ఎదుట నేను నుంచుంటాను, ఆయనతో నేను నడుస్తాను, ఆయన రాజ్యంలో నేను ప్రవేశిస్తాననే నిశ్చయత నమ్మకంలోనికి ఈ యొక్క భక్తుడు కీర్తనాకారుడు వచ్చినట్టు మనం చూస్తున్నాం. అదే విధమైన నిశ్చయత మన జీవితంలో ఉండాలి. అదే విధమైన నిశ్చయతను మనం కలిగి ఉండాలి. మనం ఏ విధంగా నడుస్తున్నామో ఈ లోకంలో మనము యాత్రికుల మన విషయం మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము సంబంధమైన వారమే, పరలోకము సంబంధమైన వారమే. ఈ లోకమునకు వచ్చి మనము దేవునికి విధేయతగా మనం జీవించాలనే ఉడంబడికను మనం కలిగి ఉండాలన్నమాట. దేవుడు మనల్ని ఎందుకు జీవింపజేస్తున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు ఆయన ప్రణాళికలో సజీవుల లెక్కలో లెక్కించాడు, మనం ఆలోచించి ఆయనకు సాక్షులుగా మనం ఉండాలన్నమాట. మన పరిస్థితులన్నింటినీ మనం గ్రహించుకొని, దేవుడు మనకు చేసిన మేలులన్నింటినీ మనము గ్రహించుకొని, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకము అని కీర్తనకారుడు రాసినట్టుగా మనం కూడా అదే విధంగా ఆయన చేసిన ఉపకారంలో వేటిని మర్చిపోకుండా ఆయనకు మనం ఏమి చెల్లించగలమో ఏమి చెల్లించలేము, అయినప్పటికీ ఆయనకు సాక్షులుగా, ఇదిగో ఈ కీర్తనాకారుడు యొక్క జీవితంలో జరిగిన సంఘటనను సాక్ష్యముగా దేవుడు మనకి చూపించినట్లుగా మనం అనేక మందికి మన జీవితంలో జరిగిన సంఘటనలను దేవునికి విధేయతగా ఉంటూ ఆయనని రుజువు చేస్తూ, సజీవుడిని రుజువు చేస్తూ సాక్ష్యముగా మనం నిలబడాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అందుకే ఈ కీర్తనకారుడు రాస్తున్నాడు 13వ వచనంలో, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమును ప్రార్థన చేస్తును. ఒట్టి పాత్రగా ఉన్న నన్ను మహిమతో నింపాడు అన్నమాట. ఒట్టి పాత్రగా ఉన్న నన్ను రక్షణ పాత్రగా మార్చాడు. దేవుడు రక్షణను నాకు అనుగ్రహించాడు. ఆయన ద్వారా నేను రక్షింపబడ్డాను కాబట్టి నేను ధైర్యముగా ముందుకు నడుస్తున్నాను. ఆయన ప్రజలందరి ఎదుటనే నేను చెల్లించేదను, ఆయనకు స్తుతులు అర్పిస్తాను, ఆయనను ఆరాధిస్తాను, ప్రజలందరి ఎదుట నేను ఆరాధిస్తానని నిశ్చయించుకుంటున్నాడు అన్నమాట. అటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. అందుకే దైవ చిత్తానుసారమైన దుఃఖం మనం కలిగి ఉండాలి. ఆ దుఃఖం వలన మనం మారు మనస్సు పొందగలిగి ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించిన కృపను పోగొట్టుకోకుండా, ఆయన అనుగ్రహించిన మహిమను మనం పోగొట్టకుండా తిరిగి ఆ మహిమను పొందుకోవడానికి దేవుడు మనకు కృప, సమాధానము, సహాయము దయచేయనుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయనా. ఈ దినము ప్రభువా, ఈ వాక్య ధ్యానంకు నువ్వు ఇచ్చిన ఈ అవకాశం బట్టి ధన్యతకే నీకు వందనాలు. అవి అనేక మంది ప్రోగ్రాం వీక్షిస్తుండగా నాయన ఈ వాక్యమైన ప్రతి బిడ్డకి క్షేమం దయచేయండి. రక్షణార్థమైన మారు మనస్సు ప్రతి బిడ్డకి దయచేయండి. అయ్యా, వారి జీవితంలో వారి అతిక్రమంలో ప్రభువా ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి నీ కనికరము పొందే బిడ్డలుగా వారిని చేయమని వేడుకొంచున్నాను. ఏ విధమైన తలంపు వలన, క్రియల వలన, మాట వలన ఎటువంటి పాపం చేయకుండానట్లు అయ్యా మీరు వారిని కాచి కాపాడమని, అయ్యా వారి ప్రతి నడతలోనూ ప్రభువా నీవే తోడు నడిపించమని వేడుకొంచున్నాను. పరిచయం నడిపిస్తున్న సురేష్ అండ్ టీం, గోస్పల్ టీం అందరి ధీములతో ఆశీర్వదించమని వేడుకొంచున్నాను. ఈ ప్రోగ్రాం వీక్షణ ప్రతి బిడ్డకి క్షేమం దయచేసి నీవే తోడు నడిపించమని వేడుకొంచు. రానైన నజరుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.